Welcome to SK Statistics tutorial. This is CHSL Tier 2 third video, Tier 1 third video, quantitative aptitude. In this question, uh, this is sales in 2022 and 2021 are given in bar chart. Question is, what percent of the average sales in the branches ABC in 2022 is the average సేల్స్ ఆఫ్ ది బ్రాంచెస్ ఇన్ ఏసీఎఫ్ ఇన్ 2021? అంటే మనము ఏసీఎఫ్లో ఉన్న 2021లో ఉన్న యావరేజ్కి అంటే ఏసీఎఫ్ యావరేజ్ ఎంత, ఏ ప్లస్ సి ప్లస్ ఎఫ్ ఒక అనుకుందాం. జస్ట్ బై 3 2021లో ఉన్న ఏసీఎఫ్ యొక్క సేల్స్ యొక్క యావరేజ్ బై ఏబిసి 2022లో ఉన్న యావరేజ్కి పర్సంటేజ్ ఎంత అని అడుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏసీఎఫ్ అనుకుందాం. ఏసీఎఫ్ 2021లో 2021 అంటే ఏంది, బ్లూ ఏ వాల్యూ 80, ఏ వాల్యూ 80 ఉంది, సి వాల్యూ 95 అంటే 175. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ అంటే 70, 175 ప్లస్ 70 అంటే 245 డివైడెడ్ బై ఒక రాద్దాం, మనం ఇక్కడ రాద్దాం చిన్న 245 డివైడెడ్ బై నెక్స్ట్ ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాను. ఏబిసి వాల్యూ చేద్దాం. ఏబిసి వాల్యూ 2022లో చేయాలి. ఏబిసి వాల్యూ ఎక్కడ చేయాలి, 2022లో ఏబిసి 2022 అంటే ఏంది, ఆరెంజ్ కాబట్టి 105 ప్లస్ 65 అంటే 170 ప్లస్ ఒక్క నిమిషం ప్లస్ 170 ప్లస్ 110 అంటే 280 ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు, ఎందుకంటే ఈ త్రీ క్యాన్సిల్ చేసేస్తే ఓన్లీ మనకి ఏసీఎఫ్ బై ఏబిసి ఇంటూ 100 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని 5తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 5 5 6 5 4 20 5 9 నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే 7 8 7 7 అంటే 700 బై 8 మిగులుతుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 8 8 64 అంటే ఇంకా 60 మిగులుతుంది. 8 7 ఇక్కడ ఉన్న ఆప్షన్ ఒకటి 87 అనేది థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఓకేనా. పర్సంటేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఏబిసి అనేది ఏసీఎఫ్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీ క్వశ్చన్, 12th క్వశ్చన్ అనేది ఏ అండ్ బి కెన్ డూ ది పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ది 8 days. ఏ అండ్ బి అనేటోళ్ళు ఎన్ని డేస్లో చేస్తారు, 8 daysలో చేస్తారు. బి ఒక్కడు ఎన్ని డేస్లో చేస్తారు అంటే 16 daysలో చేస్తారు. నెక్స్ట్ ఏ ఎంత చేస్తారని అడుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 16 వస్తుంది. 16 ఓకేనా. 16 అనేది ఎల్సిఎం, అంటే ఇది టోటల్ వర్క్ అన్నట్టు. టోటల్ వర్క్ ఎల్సిఎం ఏదైతే ఉంటుందో ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుద్ది. ఓకేనా. 8కి 6కి ఎల్సిఎం అనేది 16 వస్తుంది. ఆ వచ్చిన 16 అనేది ఏమవుతుంది అంటే టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఇది టోటల్ వర్క్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు 16/8 అంటే 16/8 అంటే 2 వస్తుంది. 16/8 అంటే 2. ఇది ఎఫిషియన్సీ అంటారు. ఏ ప్లస్ బి 1 day ఎఫిషియన్సీ 2. నెక్స్ట్ 16/16 అంటే 1. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అని చెప్పాలి. ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ 2, ఓన్లీ బి యొక్క ఎఫిషియన్సీ అంటే 1. అంటే దీని అర్థం ఏంటంటే ఓన్లీ 1 dayలో చేసే వర్క్ ఎంత అన్నట్టు ఎఫిషియన్సీ అంటే. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి, ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఏ ప్లస్ బిలోకి వెళ్ళి ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి ఉంది కదా, ఏ ప్లస్ బిలోకి వెళ్ళి బిని తీసేస్తే ఎంత వస్తుంది, 2 - 1 అంటే 1 వస్తుంది. అంటే ఏది ఎంత, 1 day ఎఫిషియన్సీ ఎంత, 1 day ఎఫిషియన్సీ 1. అంటే ఒక్కరోజుకి 1 చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ చేసినాక ఎన్ని రోజులు పడుతుంది, 16 days పడుతుంది. ఓకేనా. 16 days టోటల్ వర్క్. రోజుకి ఒకటి చేస్తాడు, అట్లా ఎన్ని రోజులు చేయాలి, 16 days చేస్తాడు. 16 days రోజుకి ఒకటి చేస్తే అట్లా 16 daysలో 16 వర్క్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఆ విధంగా చేయాలి. లేదనుకుంటే
ఇది ఏ అండ్ బి 8, బి ఓన్లీ 16. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తే 16 - 8 అంటే 8 వస్తుంది. 8 క్యాన్సిల్ అయితే 16 ఆన్సర్. అట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సైన్ టీటా వాల్యూ ఉండదు. సైన్ టీటాకి ఫార్ములా ఏంది? సైన్ టీటా అంటే ఎదుటి భుజం బై హైపోటెనియస్, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్ అంటారు. ఎదుటి భుజం బై ఆసన భుజం అంటారు. ఇప్పుడు ట్యాన్కి ఏంది? ట్యాన్ టీటాకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన దాంట్లో ఈ 2xy అనేది ఆపోజిట్ సైడ్. 2xy ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. మన ట్యాన్ టీటాలో కూడా ఆపోజిట్ సైడ్ ఏం కావాలి? ఇక్కడ ఆన్సర్లో 2xy అనేది పైన ఉండాలి. 2xy అనేది పైన ఉండాలి. ఇక్కడ ఉందా? పైన లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ కూడా 2xy పైన లేదు. కాబట్టి ఇది ఒకటే దాంట్లో ఆప్షన్ ఉంది. కాబట్టి అది చేసే విధానం ఆ విధంగా చేసి ఆన్సర్ పెడితే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ PQ ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ O. PQ is the diameter with center O. PQ is the diameter with center O అన్నాడు. నెక్స్ట్ the tangent of the R meets at PQ and produced at A. The tangents of the at R meets PQ at A produced at, అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక టాంజెంట్ ఉంది. ఆ టాంజెంట్ అనేది ఏడ కలుపుతుంది అని అంటే ఈ రెండింటికి. ఇప్పుడు ఈ ఆర్ అనే టాంజెంట్ ఉంది. ఈ రెండే కలిసి ఈ పీక్యూని ప్రొడ్యూస్ చేస్తే ఇది ఏ అవుద్ది, ఇది ఆర్ అవుద్ది. అదే చెప్తున్నా మనకి. నెక్స్ట్ ఆర్పిక్యూ వాల్యూ ఇక్కడ ఆర్పిక్యూ వాల్యూ ఇచ్చిండు. ఆర్పిక్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు? 27. ఆర్పిక్యూ వాల్యూ అనేది 27 ఇచ్చిండు. ఒక్క నిమిషం. పిక్యూ డయామీటర్ ఓకే. నెక్స్ట్ ఆర్క్యూపి. ఆర్క్యూపి వాల్యూ ఎంత అవుతుందని అడుగుతుంది ఇక్కడ. ఆర్క్యూపి వాల్యూ అనేది ఎంత అవుతుందని అడుగుతున్నాం మనకి ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఒక్క నిమిషం, ఇది అంత డైరెక్ట్గా క్లారిటీ లేదు, ఒకసారి క్లారిటీగా గీద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. సర్కిల్లో పీక్యూ అనేది డయామీటర్ అంటుండు. ఓ అనేది సెంటర్ పాయింట్ అంటుండు. నెక్స్ట్ ఆర్ అనేది ఇట్లా ఒక టాంజెంట్ గీస్తుండు. ఇక్కడ నుంచి దీన్ని ప్రొడ్యూస్ అయిందని ఇదేనో అక్కడ కలుస్తుంది. అది ఏ పాయింట్ అంటుండు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆర్ పాయింట్, టచ్ చేసేది ఆర్ పాయింట్. ఆర్పిక్యూ వాల్యూ ఇచ్చిండాడు. ఆర్పిక్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు? 27 ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ ఆర్క్యూపి వాల్యూ కనుక్కోమంటుండు, అంటే ఈ వాల్యూ కనుక్కోమని అంటుండు. ఇది ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే, ఎప్పుడైనా టాంజెంట్ని సర్కిల్ని మీట్ చేసే యాంగిల్ అనేది ఇది రైట్ యాంగిల్లో ఉంటుంది. ఇక్కడ 90 ఉంటుంది. ఓకేనా? 90. టాంజెంట్ని సర్కిల్ని టచ్ చేసేది ఎప్పుడు కూడా 90 ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని ట్రయాంగిల్ యొక్క సమ్ ఎంత? 180కి ఈక్వల్. 27 + 90 + x ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ వాల్యూ 180కి ఈక్వల్. 27 + 90 అంటే 90లోకి వెళ్ళి 180కి 90 చేస్తే అంటే x ఈజ్ ఈక్వల్ టు 90 - 27 63 వస్తుంది. ఓకేనా? ఇది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్.
ఇది అనేది కొద్దిగా క్యాల్కులేషన్ పార్ట్, ఎలా చేయాలనేది చెప్తా, దాన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే 3abc/ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ, అలా చేయాలి. దీనికి 3bc అంటే 3 × 40 × 45 × 60, 60/40 × 45, 40 × 45 ప్లస్ 45 × 60 ప్లస్ 60 × 40, ఓకేనా. 60 × 40 ఇందులోకి వెళ్ళే అన్నిట్లల్లో 3 అనేది వెళ్తుంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేద్దాం. 3 15 టైమ్స్, నెక్స్ట్ 3 20 టైమ్స్, నెక్స్ట్ 3 20 టైమ్స్, ఓకే. నెక్స్ట్ ఇంకా అన్నిట్లలో ఒక 0 కామన్ ఉంది కదా, అన్నిట్లలో ఒక 0 క్యాన్సిల్ చేద్దాం. 0 0 0 0, ఓకే. నెక్స్ట్ ఇది ఒక్కసారి క్లారిటీగా రాద్దాం. ఇంకా క్యాన్సిల్ చేసేది ఉంటే క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 30 టైమ్స్, 2 30 టైమ్స్, నెక్స్ట్ 2 2 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ 2 10 టైమ్స్, 10 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇందులో చూసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 3తోని ఆర్ 5తో క్యాన్సిల్ చేయొచ్చు అన్నిట్లలో కూడా. 5 9s, 5 9s, 5 3s, 5 9s, నెక్స్ట్ 5 8s, ఓకేనా. 5 8s. ఇప్పుడు ఒక్కసారి సింప్లిఫై చేసినాం, మళ్ళీ ఒకసారి క్లారిటీగా రాద్దాం మనం. 3abc అంటే 3 × 40 × 45 × 45 × 60 వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఏముంటుంది, 40 × 45 ప్లస్ నెక్స్ట్ 45 × 60 ప్లస్ 60 × 40 ఉంటుంది, ఓకేనా. 60 × 40. ఇప్పుడు అన్నిట్లలో జీరోలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే జీరోలు క్యాన్సిల్ చేద్దాం. 0 0 0 0, ఏ కింద డినామినేటర్లు ఏది చేసినా 3 టైమ్స్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్ చేద్దాం. 3 1s, 3 15s, 3 2s, నెక్స్ట్ 3 20 టైమ్స్, ఓకేనా. 3 20 టైమ్స్. నెక్స్ట్ ఇంక ఇక్కడ 5తో చేద్దాం ఒకసారి. 5తో 5 9s, 5 3s, 5 9s, నెక్స్ట్ 5 4s, 5 4s. నెక్స్ట్ ఇంకా 4తోనే ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 2s, 2 2s క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 2s క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి పైన? ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేటివి ఉన్నాయా? 3తోని ఏం క్యాన్సిల్ గా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 2 6 9s 54, 54ని డబుల్ చేస్తే 108 0 మీద డినామినేటర్ వాల్యూ 108 0 బై కింద 2 × 3 6 ప్లస్ 9 ఉంటుంది, 9 ప్లస్ 8, ఓకేనా. 1080 బై 6 ప్లస్ 9 15, 15 ప్లస్ 8 23 వస్తుంది. 23 4s 92, 92 అంటే ఇంకా 16 మిగులుతుంది. 16 23 6 23 6 అన్నాడు. 23 6 ఇక్కడ ఆల్రెడీ 46తో ఒకటే ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. కొద్దిగా ఫాస్ట్నెస్ ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ 3 persons ran for office and got 11367636111628 votes. ఇక్కడ 3 persons ఉన్నారు, వాళ్ళకి ఈ ఓట్స్ ఇన్ని వచ్చినాయి. ఫస్ట్ పర్సన్ కింద, సెకండ్ పర్సన్ కింద, థర్డ్ పర్సన్ కింద వచ్చినాయి రెస్పెక్టివ్లీ అన్నాడు.
నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే వాట్ వాజ్ ద విన్నింగ్ పర్సన్, ఎక్కువ ఓట్స్ ఎవరు వస్తాయో వాళ్ళే విన్నింగ్ అయినట్టు కదా. అంటే ఇక్కడ 1168 అనేది విన్నింగ్ పర్సన్. టోటల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. విన్నింగ్ అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఎట్లా చేయాలంటే విన్నింగ్ పర్సన్ యొక్క ఓట్స్ బై టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం, లాస్ట్ 36 72 ప్లస్ 28 అంటే 100 వస్తుంది. 100. నెక్స్ట్ 11 ప్లస్ 76 అంటే 11 ప్లస్ 76 అంటే 87 వస్తుంది. 87. నెక్స్ట్ 116 అంటే ఎంత, 103 అంటే 104, మొత్తం 104,000 వస్తుంది ఇంటూ 100. కానీ మీదేమో విన్నింగ్ పర్సన్ ఓట్స్, కిందేమో టోటల్ ఓట్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 జీరోలు క్యాన్సల్. ఇక్కడ ఆప్షన్ ప్రకారం ఈజీగా అయిపోయేటట్టు చూసుకోవాలి మనం ఎప్పుడైనా, మొత్తం లెక్క చేసుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ 2 జీరోస్ ఖతం అయిపోయినప్పుడు ఏం మిగులుతుంది, ఓన్లీ 1168/4 ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ ఇక్కడ ఈ 2 అనేది ఎప్పుడు వస్తుంది, ఒకసారి 2తోని లేదనుకుంటే 7తోని మల్టిప్లై చేసిన అంటే 4ని చేసినప్పుడు వస్తుంది. అంటే 104 2తోనన్నా లేదా 7తోనన్నా చేసినప్పుడు అనేది వస్తుంది. నిమిషం, ఇక్కడ 100% వాల్యూ అనేది 100 అయితే మనకు విన్నింగ్ పర్సన్ ఎంత 11,000. అది ఇక్కడ తప్పు పోయింది ఏంటంటే మనం కరెక్ట్ చేయలేము. ఇక్కడ 36 72 ప్లస్ 1 అంటే 100 వస్తుంది. అది పక్కకి వేసుకున్నాం. నెక్స్ట్ 116,000. నెక్స్ట్ ఇక్కడ 100 వస్తుంది. నెక్స్ట్ 76,000 వస్తుంది. ఇవన్నిటిని యాడ్ చేస్తే 600 6 6 12 3 1 8 9 10 0 1 203. సారీ, ఇక్కడ 203 వస్తుంది. ప్లస్ 100 యాడ్ చేస్తే 204 వస్తుంది. ఇక్కడ ఏమవుతుందనంటే 11628 వాల్యూస్ అనేది 204,000 ఇంటూ 100 ఇది వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ 2 జీరోస్ తీసేయాలి. తీసేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ మనకి ఎంతలో క్యాన్సిల్ అవుతుందో చూడాలి. లేదనుకుంటే ఇంకో ప్రాసెస్ ప్రకారం ఏంటంటే 100% వాల్యూ అనేది 204 100 అయితే అందులో 50% అంటే సగం ఏమవుతుంది, 50% వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 50% వాల్యూ అంటే 10,200 అవుతుంది. 10,200. నెక్స్ట్ ఇందులో 5% వాల్యూ అంటే ఒక 0 తీసేయండి. ఒక 0 తీసేస్తే ఏమవుతుంది 102 ఒక 0 తీసేస్తే 102 0 అవుతుంది. రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు 11,220 అవుతుంది. ఓకే, 11,220 అంటే ఇది మొత్తం యాడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా యాడ్ చేద్దాం. 55% వాల్యూ ఓన్లీ. ఓకే, 100% వాల్యూ అనుకున్నా, అందులోకి వెళ్ళి సగం చేస్తే 50% వాల్యూ వస్తుంది. ఒక 0 తీసేస్తే 5% వాల్యూ వస్తుంది. 50 + 5 అంటే 55% వాల్యూ. అట్లనే 1,200 ప్లస్ 1020 వాల్యూని రెండింటిని యాడ్ చేస్తే 11,220 అవుతుంది. మనకు విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత ఓట్స్ ఉన్నాయి, 11,622 ఉంది. అంటే మనకు 55% వాల్యూవే
11,220 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత? 11,628 కావాలి. అంటే మన ఆన్సర్ అనేది 55 కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ లాస్ట్ డిజిట్స్ ఇంతకుముందు చూసుకున్నట్టు 2 లేదా 7 రావాలి. లాస్ట్ డిజిట్ అనేది 2 లేదా 7 రావాలంటే ఈ 2 ఆప్షన్లు కాదు. మళ్ళీ మన ఆన్సర్ అనేది 55 కంటే ఎక్కువ ఉండాలి. 55 కంటే ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ కావాలంటే ఇదే వస్తుంది. ఇది ఎలా వస్తుందని కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చినా 55% వాల్యూ ఎంత? 11,220. ఓకేనా, 11,220. ఇంకొక 2 వాల్యూని యాడ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం. 55% అయిపోయింది, తీసేద్దాం, ఇవి 2 తీసేద్దాం. ఇప్పుడు ఇంకా మనం ఏం చేద్దామంటే 100% వాల్యూ ఏమో అది కదా, అందులోకి 1% వాల్యూ అంటే 204 అవుతుంది. అట్లనే 2% వాల్యూ అంటే ఇంకొక 1% అంటే 2% వాల్యూ అంటే డబుల్ చేయడం అన్నట్టు 408 అవుతుంది. ఇది యాడ్ చేయండి. 2% వాల్యూని యాడ్ చేస్తే 408, అంటే ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 11,628 అవుతుంది. అదే అంటే మొత్తం 57% వాల్యూ అనేది 11,600 వచ్చింది కదా. 57% దగ్గర మనకు విన్నింగ్ క్యాండిడేట్స్ యొక్క కోర్స్ వస్తున్నాయి. ఇట్లా చేసిన నడుతుంది, లేదనుకుంటే అట్లా సింప్లిఫై చేసినా కూడా నడుతుంది. అంటే 11,628/204ని క్యాన్సిల్ చేసినా కూడా 57% వస్తుంది. ఇట్లా క్యాన్సిల్ చేస్తాను కూడా అట్లా వేసుకోవచ్చు, లేదంటే అట్లా చేస్తా అంటే అట్లా చేయొచ్చు, యువర్ విష్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రవి సేల్స్ ఇట్స్ గుడ్స్ 25% అండ్ యూజెస్ 45% లెస్ వెయిట్.